హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను మనకి రీసెంట్గానే L2 ఎంపురన్ ట్రైలర్ అనేది రిలీజ్ అయిందండి. మీరు అనుకున్నది కరెక్టే, ఇది లూసిఫర్ 2 అండి. ఇక ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. L2 ఎంపురన్ లూసిఫర్ 2 ఇది వచ్చేసి మనకి యాక్టెడ్ బై మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్, డైరెక్టెడ్ బై మురళి. ఈ మూవీ వచ్చేసి మనకి లూసిఫర్ 1 కంటిన్యూ అంటున్నారండి. ఇక లూసిఫర్ 1 మీకు తెలిసిందే, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో మూవీ వేరే లెవెల్ ఉంటుందండి. నేను లాక్డౌన్లో లూసిఫర్ 1 చూశాను, తర్వాత దాన్ని రీమేక్గా గాడ్ ఫాదర్ రిలీజ్ చేసినారు. నేను లూసిఫర్ 1 చూశాను, 1 చూసి కూడా చూద్దాం గాడ్ ఫాదరు మేబీ చేంజెస్ ఏమైనా చేస్తారని అనుకుని కొన్ని స్లైట్ చేంజెస్ ఉన్నా కానీ మనకి గాడ్ ఫాదర్ కూడా బ్లాక్ బస్టర్ అయింది, లూసిఫర్ 1 కూడా బ్లాక్ బస్టర్ అయింది. గ్యాప్ తర్వాత వచ్చినా కానీ తెలుగులో ఉన్నా కానీ మూవీ అయినా కానీ మన తెలుగు ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గాడ్ ఫాదర్ని కూడా హిట్ చేసినారండి. అదొకటి చాలా ప్లస్. గాడ్ ఫాదర్ మనకు వచ్చి సల్మాన్ ఖాన్ గారు, చిరంజీవి గారండి. ఇక కొన్ని కాంట్రవర్సీలు వచ్చినాయండి. అప్పుడైతే మనకి ఏంటంటే లూసిఫర్ మన మోహన్ లాల్ గారు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసుని తీసుకెళ్తారండి. తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్ కాలు మెడ మీద పెడతారు. మన చిరంజీవి గారు ఏం చేసినారు, కుర్చీలేసి కాలు మెడ మీద పెట్టినారు. అది కొంచెం కాంట్రవర్సీలు తీసుకొస్తున్నారు. కేరళ ఫ్యాన్స్కి నచ్చలేదు, ఇది కూడా చేయలేరా సంథింగ్ అలా జర్నీ. కానీ తర్వాత సార్ట్ అవుట్ అయిపోయి మూవీ అనేది థియేటర్ రిలీజ్ అయ్యాగానే వాళ్ళు కూడా చూసినారు, వాళ్ళు కూడా బాగానే ఆదరించినారు. యాక్టింగ్ మస్తు ఉండేది చిరంజీవి. కానీ కంపేర్ చేస్తే లూసిఫర్లో మోహన్ లాల్ గారు యాక్టింగ్ వేరే లెవెల్ ఉందండి, చాలా పిచ్చి. మరి ఇంత హై లెవెల్గా విజువల్స్ చూపిలే కానీ వాళ్ళు ఉన్నంత మాత్రాన వేరే లెవెల్ చూపించినారు. మరి ఇంత హై లెవెల్ కాకుండా ఓకే అని చూపించినా కానీ లూసిఫర్ చాలా బాగుంది. స్టోరీ బేస్డ్ మూవీ అండి. ఇది కంటిన్యూ L2 ఎంపురన్. ఇది కూడా సేమ్ అదే పాలిటిక్ బ్యాక్గ్రౌండ్ అండి. ట్రైలర్ వచ్చేసి మనకి 3 minutes 51 seconds ట్రైలర్ ఇచ్చినారు. చాలా పెద్ద ట్రైలరు, లెంతీ ట్రైలర్ అనిపించింది. మేబీ లూసిఫర్ 1 లుక్స్ కూడా కొంచెం గ్లిమ్స్ లెక్క దీంట్లో యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో. బేసిక్గా సేమ్ పాలిటిక్స్ స్టోరీ ఉంటుంది. దీని లోపల ఎంపురన్ రా అని చెప్తూనే ఉంటున్నారు. మేబీ ఈయన హైడ్లో ఉంటాడేమో, మనకు తెలియదు. అదొక మెయిన్ పాయింట్. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఆప్టెడ్ మ్యూజిక్ అనిపించింది. మన మోహన్ లాల్ గారు నడుస్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా ఆయనకే సెట్ అయింది అన్నట్టు అనిపించింది. ఇక పృథ్వీరాజ్ సుకుమార్ యాక్టింగ్ కూడా ట్రైలర్లో చూస్తే బాగానే అనిపించింది. చూద్దాం, మేబీ ఆయన పాజిటివ్ ఉంటాడు, తర్వాత నెగిటివ్ మారుతారా, లేదంటే పాజిటివ్ ఉంటారా మనకి చెప్పలేమండి. ఇలాంటి స్టోరీస్ ఏంటంటే పాజిటివ్గా నెగిటివ్గా మార్చేస్తారు, నెగిటివ్గా పాజిటివ్గా చేస్తారు. అట్లా చాలా అవైటెడ్ లూసిఫర్ 2 అండి. మన తెలుగు ఫ్యాన్సే కాదు, అటు మలయాళం ఫ్యాన్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి లూసిఫర్ 2 అనేది వస్తుంది అన్నప్పటి నుంచి చాలా వెయిటింగ్ అండి ట్రైలర్ కోసం. ట్రైలర్ అయితే చూడడం జరిగింది. 3 minutes 51 seconds ఉంది. ట్రైలర్ కూడా చాలా బాగుంది, యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, చూడండి. ఇక ట్రైలర్ చూసి మనం ఏం చెప్పలేమండి, ఎందుకంటే రిపీటెడ్ ఉన్నట్టు అనిపించింది. ట్రైలర్లో ఏం లేదు, పొలిటిక్స్కి గొడవ అయింది, జనాలకి ఇబ్బంది అవుతుంది, ఈయన రావాలి, అది మెయిన్ అదే కాన్సెప్ట్ ఉన్నట్టుంది ట్రైలర్లో అయితే. ఇక మనం ట్రైలర్ బట్టి ఏం చెప్పలేమండి. ఫర్దర్గా ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ అనేది చూసి మూవీ ఎలా ఉందో అనేది రివ్యూ అనేది పెడతానండి. ఇక అన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. ఇక నేను రీసెంట్గానే సలార్ రిలీజ్ థియేటర్లో ఎట్లా ఉందని చెప్పి రివ్యూ అనేది ఇచ్చినానండి. అది కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది, డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఇలాంటి వీడియో అయిపోయినాక ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి, మీకు కూడా కనిపిస్తుంది. అది కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేస్తారని ఆశిస్తానండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.